దిస్ ఇస్ నాన్ సెన్స్. మన వాళ్ళకి సాయంకాలం అయితే దావతులు ఈ ఎండ ఖర్చుకు కావాలి, వాళ్ళకి అవసరం లేదు మ్యాక్సిమం. వాళ్ళకి ఎంత సపోర్ట్ ఉందో వీళ్ళకి కూడా అంత సపోర్ట్ ఉంది. కేటీఆర్ గారు ఎక్కడి నుంచి వచ్చినారు, ఆయన చెప్పాడు కదా బీహార్ మాదని. ఇప్పుడు కేటీఆర్ బొమ్మనాల మన సీఎం గారే చెప్పినారు ఇండియా అందరిది. ఈ పనికి మాల కమ్యూనిస్ట్ వాళ్ళు వీళ్ళందరూ దాని మీద పోరాటం చేయాలి. అంతేగాని కొంతమంది పనికి మాలిన వాళ్ళు, పని లేని వాళ్ళు, వాళ్ళు చేసిన అలిగేషన్ అది. వాళ్ళ దాని మీద వాళ్ళు చేసుకోవాలి. కానీ అందరూ వచ్చి బిజినెస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మార్వాడీసే కాదు కదా, ఆన్లైన్ బిజినెస్ ఉంది. అది వచ్చిన తర్వాత మార్వాడీస్ బిజినెస్ కూడా పోయింది. ఎవరికి చేత అయితే వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళ మీద పడి ఏడవడం ఎందుకు? నీ చేత అయితే నువ్వు చేసుకో, లేదంటే గమ్ముగా ఉండు. అది ఊరు కావాలని తెలంగాణ ఆంధ్ర ఈ రెచ్చగొట్టడం తప్పితే ఫస్ట్ మన ఓల్డ్ సిటీలో ఉన్నారు, రోహింగ్యాస్ ఉన్నారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఉన్నారు. ముందు వాళ్ళ మీద ఫైట్ చేయాలి. కానీ ఈ పనికి మాలిన ప్రోగ్రాంలు పెట్టుకొని ఏదో పబ్లిసిటీ కోసం తెలంగాణలో పాపులర్ కావాలని అది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు చీప్ క్వాలిటీ అనేది తెచ్చి బిజినెస్ చెడగొడుతున్నారు అని చెప్పి ముఖ్యంగా కొందరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన వాళ్ళు కూడా తెస్తారు కదా ప్రోడక్టు, వాడే కాదు కదా, మన వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది కదా. మన వాళ్ళు ఏంటంటే ఫిక్స్ చేస్తారు దీని మీద 1 రూపీ మార్జిన్ ఉండాలని. వాళ్ళు అలా కాదు, 10 పైసల మార్జిన్ మీద కూడా మార్కెట్ చేస్తారు వాళ్ళు. మనకంటే తక్కువ ప్రైస్కి వాళ్ళు ఎట్లా అమ్మగలుగుతున్నారు? ఏది మనకంటే మన వ్యాపారుల కంటే తక్కువ. మీకు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే అక్కడ వాళ్ళకి హోల్సేల్గా వాళ్ళకి పడే రేటు ఒకటే. వాళ్ళు దాని మీద 10 పైసల మార్జిన్ పెట్టుకుంటారు, మన వాళ్ళు 1 రూపీ మార్జిన్ పెట్టుకుంటారు. మన వాళ్ళకి సాయంకాలం అయితే దావతులు ఈ ఎండ ఖర్చుకు కావాలి, వాళ్ళకి అవసరం లేదు మ్యాక్సిమం. సింపుల్. అంటే వ్యాపారం అంటే మార్వాడి అంటే వ్యాపారం లాగా అయిపోయింది, మొత్తం బిజినెస్ అయిపోయింది. ఎట్లా చూడొచ్చు? ఎక్కడా లేదే. ఇప్పుడు ఒక్క మార్వాడీసే కాదు కదా, మీరు సపోజ్ ఈ లైన్లో ఎత్తుకుంటే అందరు ఉన్నారు కదా. ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ఎందుకు మార్వాడీస్ మీద అంత కోపం ఎందుకు? అన్ని దగ్గర అందరూ ఉన్నారు, అందరూ బిజినెస్ చేసుకుంటా ఉన్నారు. ఈ ఇష్యూ ఎక్కడ దాకా వెళ్ళింది అంటే ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ని నిర్వహించే అక్కడ దాకా వెళ్ళింది. అంతే. ఇది కరెక్ట్ కాదు. రేపు ఎల్లుండి వాళ్ళు వెళ్తే నెక్స్ట్ వీక్ వీళ్ళు వెళ్తారు. వాళ్ళకి ఎంత సపోర్ట్ ఉందో వీళ్ళకి కూడా అంత సపోర్ట్ ఉంది. మన సీఎం గారే చెప్పినారు ఇండియా అందరిది, బంగ్లాదేశ్ రోహింగ్యాలు కాదు కదా. ముందు వాళ్ళని ఎల్లగొట్టిన తర్వాత అప్పుడు వీళ్ళు ఎవరో ఉన్నారు కదా, శాంసన్ అలాంటి వాళ్ళు, దాని మీద వాళ్ళు రియాక్ట్ కావాలి. ఫస్ట్ మన పాత బస్తీలో జరిగే దాని మీద వాళ్ళని రియాక్ట్ కమ్మనండి, అప్పుడు ఆయన అక్కడ దాకా పోతాడు. ముందు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత బ్రతకడానికి వచ్చి ఇలా పెత్తనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా కొందరు మాట్లాడుతున్నారు. అవును. ఇప్పుడు మీరు మన ఎర్రగడ్డ దగ్గర మార్కెట్ ఉంది కదా, అక్కడ చూడండి వాళ్ళ బంగ్లాదేశ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వాళ్ళ దగ్గర మీరు ప్రైస్ బార్గెన్ చేస్తారా? చేయలేరు కదా. వాళ్ళు డిమాండ్ చేస్తారు, చచ్చినట్టు వాళ్ళ దగ్గర కొనాలి మనం. ముందు దాని మీద ఈ పనికి మాలిన కమ్యూనిస్ట్ వాళ్ళు వీళ్ళందరూ దాని మీద పోరాటం చేయాలి. అంతేగాని దీని మీద గోల్డ్ షాప్ నుంచి ర్యాపిడో వరకు కూడా దాదాపు అన్ని వ్యాపారాలు వాళ్ళే ఆక్రమిస్తున్నారు. తెలంగాణ వాళ్ళకి ఉపాధి లేకుండా పోతున్నారని అంటున్నారు. ఇప్పుడు ర్యాపిడోలో మన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ర్యాపిడోలో మీకు ర్యాపిడో డ్రైవర్ అంటే ఓన్లీ మార్వాడీస్నే తీసుకోరు కదా, మన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని షాపులు వాళ్ళే, చికెన్ షాపులు వాళ్ళే, మటన్ షాపులు వాళ్ళే, హోటల్స్లో స్వీపర్స్ వాళ్ళే, అన్నిట్లో వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు దాని గురించి ఏమంటారు? చాలా తప్పది. వీఆర్ ఆల్ ఇండియన్స్. ఫస్ట్ ఇండియా ఫస్ట్. సామాజిక వ్యక్తి మీద అట్లాంటి దూషణ చేయడం ఎంతవరకు కరెక్ట్? ముందు అతనేమన్నాడు? ఇప్పుడు నేను మిమ్మల్ని అన్నాను అంటే మీరు నన్ను ఏదో ఒకటి అనకుండానే అన్నా కదా. ముందు మీరేమన్నారు అది తెలుసుకొని మాట్లాడాలి. ఇదంతా జస్ట్ వాళ్ళ పబ్లిసిటీ కోసం చేసుకోవడము, జనాల్లో పాపులేషన్ పెంచుకోవడం తప్పితే మామూలు ఏం కాదు. దిస్ ఇస్ నాన్ సెన్స్. దిస్ ఈజ్ వేస్ట్ కంటెస్ట్. ఇది అనవసరంగా ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు లేరు ఇప్పుడు, ఇండియాలో పోయింది. వాళ్ళ ద్వారా వీళ్ళు పొలిటికల్గా బతకాలి. మన కేటీఆర్ గారు ఎక్కడి నుంచి వచ్చినారు, ఆయన చెప్పాడు కదా బీహార్ మాదని. ఇప్పుడు కేటీఆర్ని బొమ్మనాలా, వాళ్ళ ఆయన అన్నాడు విజయనగరం నుంచి వచ్చాడని. ఆయన ఆంధ్రాకి పంపిస్తారా? ఆ దమ్ముందా వీళ్ళకి? ముందు దాని గురించి మాట్లాడిన తర్వాత దీని గురించి మాట్లాడితే బాగుంటుంది.